సమంత, నాగచైతన్య విడిపోయినప్పుడు నిజానికి వాళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోయారు. కానీ బయట సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళు విడిపోవటానికి సమంతాదే తప్పని కొంతమంది, లేదు నాగచైతన్యదే తప్పని మరికొంతమంది, ఇలా ఎవరి ఇష్టం వచ్చిన ఊహాగానాలతో వాళ్ళు కథలు అల్లి మరీ ప్రచారం చేశారు. ఎక్కువగా సమంతని టార్గెట్ చేశారు. అప్పట్లో సమంత బాధపడింది గూడా. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? ఒక మహిళ అయినందుకా? ఏదో మా వ్యక్తిగత జీవితంలో ఎక్కడో పొసకలేదు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో మేము విడిపోయాం. మా వ్యక్తిగత జీవితాన్ని మాకొదిలేయండి అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. సరే తర్వాత ఆ గొడవ అలా సద్దుమణిగింది. అయితే తర్వాత కాలంలో నాగచైతన్య వేరే పెళ్లి చేసుకున్నాడు. సమంత వేరే పెళ్లి చేసుకుంది. వేరు వేరు కుటుంబాలుగా వాళ్ళు బాగానే ఉన్నారు. విడిపోయినప్పటికీ మేమంతా ఒకటే సినిమా ఇండస్ట్రీ పరంగా అనేది సమంత ఈరోజు మరొకసారి నిరూపించారు. ఈరోజు 'అఖిల్' సినిమా రిలీజ్ అయింది. 'లెనిన్' ఆ సినిమాకి మంచి టాక్ గూడా ఉంది. ఆ సినిమాకి విషెస్ చేస్తూ సమంత ట్వీట్ చేశారు. సినిమా మంచి టాకు తెచ్చుకుంది. బ్లాక్ బాస్టరు. ఆల్ ది బెస్ట్ అఖిల్. ఈ సినిమా మంచి రాక్ క్రియేట్ చేయాలని ఆమె ట్వీట్ చేశారు. అంటే ఒక మంచి పాజిటివ్ రివ్యూని సినిమాకిస్తూ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్తూ ట్వీట్ చేశారు. అఖిల్‌కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అఖిల్ సమంతకి వరుసకి మరిదవుతాడు. సరే వాళ్ళ కుటుంబంతో విడిపోయారు గానీ వరుసకి. సో, అఖిల్‌కి సమంత విష్ చేయటం అంటే మేమంతా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటాం అనేది సమంత చెప్పకనే చెప్పారు. నిజానికి గతంలో అఖిల్ గూడా ఇప్పుడు ఈ మధ్య సమంతది సినిమా రిలీజ్ అయింది కదా! 'మా ఇంటి బంగారం.' అది 100,00,00,000 క్లబ్‌లో గూడా చేరింది. ఆ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఆ సినిమాని నేను గూడా చూస్తాను అని గూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అండర్‌స్టాండింగ్ చూడండి. హ్మ్. వీళ్ళలో ఎవరిది తప్పని సోషల్ మీడియాలో ఎవరు నచ్చినట్టు వాళ్ళు కొట్టుకున్నారు గానీ, వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. వాళ్ళు ఒకటిగా ఉన్నారు. సో, వ్యక్తిగత జీవిత వ్యవహారాల్లోకి మనం వెళ్ళగూడదు. వాళ్ళు బాగానే ఉంటారు గానీ, వాళ్ళ కోసం బయట చొక్కాలు చింపుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో, ఏదేమైనా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏందంటే, సినిమా ఇండస్ట్రీ పరంగా మేము ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటాం. ఒకళ్ళని ఒకళ్ళు ఆల్ ది బెస్ట్‌లు చెప్పుకొని మేము విష్ చేసుకుంటాం అనేది అఖిలు ఇటు నిరూపించాడు. అటు సమంత కూడా నిరూపించింది. ఇదొక మంచి పరిణామం.